మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వీక్ ఆఫ్ ఉందిరా, నేను ఇంటికి వస్తా 8:30 అని బందోబస్తు చేసిర్రు. చర్చిది క్రిస్మస్ది నేను వెళ్తున్నా అని చెప్పింది. ఇక్కడ దేవునిపల్లి దగ్గర అక్కది సిగ్నల్ చూపిస్తుందని చెప్పారు. సంపి అందులో వేసిండ్రా, ఇక వట్టి కొట్టి వెనక బందికెళ్ళి నూకేసిరా. లేని కొని సృష్టిస్తారు. ముగ్గురు డెడ్ బాడీ కడితే ముగ్గురికి ఏదో ఒక ప్రాబ్లం జరగాలి. సేమ్ యాక్టివ్ పడ్డారు కదా. లవ్ ట్రాక్ అనేది ఇద్దరి మధ్య ఉంటుంది కదా, ముగ్గురు మధ్య లెక్క ఉండదు కదా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డిలో ఆత్మహత్యలు కలకలం రేపాయి. సో ఈ ఆత్మహత్యల వెనుక అసలు ఎవరున్నారు అనే దానిపైన అయితే చాలా వరకు కూడా క్వశ్చన్ మార్క్స్ అయితే రేజ్ అవుతూనే ఉన్నాయి. సో అసలు ఏం జరిగింది అనే దానిపైన మనతో మాట్లాడడానికి అయితే శృతి బంధువులు అయితే ఉన్నారు. శృతి తమ్ముడితోనైతే మనం మాట్లాడదాం. శృతి ఆఖరిసారిగా వాళ్ళ తమ్ముడికి కాల్ చేసి మాట్లాడడం జరిగింది. ఏదైతే డిసెంబర్ 24th రోజు నవీన్తోని మాట్లాడినట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఒకసారి వారితో మాట్లాడదాము. ఇక్కడ వాళ్ళ ఇంటికైతే మనం వచ్చినాం. ఇక్కడ పూర్తిగా ఈ గ్రామంలో కావచ్చు, ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి అనేది మనకు తెలుస్తూ ఉంది. సో నవీన్ ఉన్నారు, నవీన్తో మాట్లాడదాం. నవీన్, నువ్వు చెప్పు. అంటే నవీన్, ఆ రోజు ఫైనల్గా చివరిసారిగా శృతి నీతోని మాట్లాడినట్టు మాకు తెలుస్తూ ఉంది. సో ఇప్పటి వరకు ఏ మీడియా ఛానల్లో కూడా నువ్వు బయటకు వచ్చి చెప్పింది లేదు. సో అసలు ఆ రోజు ఏం జరిగింది? ఏ టైంలో శృతి నీకు కాల్ చేసింది? ఏమని బాధపడ్డది నీ గురించి? నాకేందంటే సార్, నాకు వీక్ ఆఫ్ ఉందిరా, నేను ఇంటికి వస్తా 8:30 అని ఆడ ఫోన్ చేసింది. ఎక్స్పోర్ట్కి వచ్చినాక మళ్ళీ నాకు డ్యూటీ బందోబస్తు చేసిర్రు. చర్చిది క్రిస్మస్ది నేను వెళ్తున్నా అని చెప్పింది. మళ్ళీ ఏమని చెప్పిందంటే మార్నింగ్ నేను వస్తా 11:30 వరకు ఇంటికి వచ్చేస్తా, ఉండు అని చెప్పింది. మళ్ళీ ఫోన్ చేసేసరికి 1 అవుతుంది, 2 అవుతుంది. మేము ఎంత ఫోన్ చేసినా లేపుతలేదు. తర్వాత మా అక్క ఫ్రెండ్ కానిస్టేబుల్ అక్కకి ఫోన్ చేస్తే ఇంటిమేషన్ ఇచ్చామన్నట్టు. ఇస్తే అక్క ఫోన్ లేపుతలేదు, ఇట్లా అంటే నేను కనుక్కుంటా అని ట్రేస్ చేస్తామని చెప్తే ఇక్కడ దేవునిపల్లి దగ్గర అక్కది సిగ్నల్ చూపిస్తుందని చెప్పారు. తర్వాత మళ్ళీ ఎస్ఐ సార్ వాళ్ళు, సిఐ సార్ వాళ్ళు ఫోన్ చేసి అక్కది ఇక్కడ ఫోన్ దొరికింది అని మాకు ఇంటిమేషన్ ఇవ్వగానే మేము వెంటనే మా అన్న వాళ్ళకి ఇట్లా అందరికి ఫోన్ చేసి మేము అక్కడికి వెళ్ళిపోయినాం. చాలా మందికి కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి వార్త ఏదన్నా ఉంది అంటే, ఏ రోజు అంటే డిసెంబర్ 24th రోజు నీతో మాట్లాడిందా, లేకపోతే క్రిస్మస్ రోజు అంటే 25th, అది క్రిస్మస్ రోజు అంటే క్రిస్మస్ అయిపోయిన తర్వాత, ఆ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిందా అనేది తెలుస్తూ ఉంది. అంటే క్రిస్మస్ రోజు అంటే క్రిస్మస్ రోజే ఆ డే రోజు మాత్రమే ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు మనకు అనిపిస్తూ ఉంది. ఏ టైంలో నీకు కాల్ వచ్చింది అసలు? 25th, 24th? నాకు 24th ఫోన్ చేసింది, 25th కూడా ఫోన్ చేసింది మార్నింగ్. ఏంటంటే ఏమన్నదంటే, ఒకటి నవీన్ నేను రేపు వస్తా, మేక కాళ్ళు తలకాయ అవి తీసుకుంటారా, మనం తిందాం అందరం అని చెప్పింది. డబ్బులు కూడా కొట్టింది. నేను తీసుకొని వచ్చిన మార్నింగ్ 7:30కి ఫోన్ చేసిన. డాడీ వాళ్ళు కూడా 9:30కి 10:30కి అట్లా ఫోన్ చేస్తే, డాడీ నేను బస్సు ఎక్కుతున్నా, నేను వచ్చేస్తా అని చెప్పింది. తర్వాత 1 అవుతుంది, ఇంటికి ఇంకా వస్తలేదని ఫోన్ చేసేసరికి రింగ్ అవుతుంది. 10 సార్లు చేస్తున్నాం, 20 times చేస్తున్నాం, అన్న వాళ్ళు చేస్తారు, అందరు చేస్తారు, అయినా కానీ లిఫ్ట్ చేస్తలేదు. లిఫ్ట్ చేయకపోయేసరికి అక్క వాళ్ళ ఫ్రెండ్కి ఇంటిమేషన్ ఇవ్వగానే అక్క ఫోన్ ట్రేస్ చేస్తాం నవీన్ అని చెప్తే దేవునిపల్లి దగ్గర సిగ్నల్ చూపిస్తున్నాయి అని చెప్పారు. అంటే మీరు మార్నింగ్ టైంలో కాల్ చేసింది శృతి అని చెప్తా ఉన్నారు. కాకపోతే ఈవినింగ్ టైంలో నువ్వు మళ్ళీ పర్సనల్గా కాల్ చేయడం జరిగిందా? కాల్ చేసినప్పుడు అంటే అది రీచ్ అయిందా మొబైల్? అంటే రింగ్ అయిందా లేకపోతే స్విచ్ ఆఫ్ అయిందా అనేది ఏ టైం వరకు రింగ్ అయింది మీకు? ఏ టైం తర్వాత మీకు స్విచ్ ఆఫ్ అని వచ్చింది మొబైల్? మొత్తం ఓవరాల్గా 8 వరకు రింగ్ అయింది, పోలీస్ వాళ్ళకి దొరికేదాకా. అంతే, అప్పటిదాకా రింగ్ అయింది. సో మీకు పోలీస్ ఆఫీసర్స్ నుంచి ఎప్పుడు కాల్ వచ్చింది? అంటే ఇక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి, డెత్ అయింది అని చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది? మాకు 8:30 or 9కి కాల్ చేసిరు. ఇక్కడ పెద్ద చెరువు అడ్లూరి రెడ్డి దగ్గర అక్క ఫోన్ ఇట్లా దొరికింది అని అనేసరికి ఇంటిమేషన్ ఇవ్వగానే మేము అందరం అక్కడికి వెళ్ళినాం. సో అక్కడ చాలా వరకు కూడా మేము వెళ్ళి స్పాట్లో చూస్తే కూడా ఒంటిపైన గాయాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి గాయాలు అంటే ఇవి నార్మల్గా పోలీస్ ఆఫీసర్స్తో మాట్లాడితే చేపలు కొరికేసి ఉండొచ్చు, లేకపోతే ఏదైతే మనకి బాడీస్ని తీసే టైంలో అవి యాంగర్స్ అనేటివి తగిలి గాయాలైనాయి అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్స్ వర్షన్ అండి. సో దాని గురించి మీరు ఏం చెప్తారా? ఇది కరెక్టా లేకపోతే ఇదేమన్నా సృష్టిస్తూ ఉన్నారు అనుకుంటున్నారా? ఉన్నారు, అది కరెక్ట్ అసలు కాదు.
చేప అనేది నేను కనుక్కున్న దాన్ని బట్టి మా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే చేప 24 అవర్స్ దాకా ఒక మనిషిని ఎప్పుడు కూడా ముట్టదని చెప్పారు. కానీ ఇదంతా గాయాలు చేసి చంపేసినట్టు మాకైతే అంతే అనిపిస్తుంది. అంటే ప్రీ ప్లాన్ మర్డర్ చేసి అదంటే ఆత్మహత్యగా చిత్రీకరించారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఇంటికి వస్తా అన్నది మేము వస్తుందని ఊహించుకున్నాము. అది ఇష్టంతో అది ఎట్లా ట్రాప్ చేసిరో, ఎట్లా దొరకపోయారో, ఏం చేసిరో మాకు ఇంకా ఏం తెలియదు. మాకు తెలిసిన మటుకైతే 2 రోజులలో ఈ ఇన్స్టిట్యూషన్ మాత్రమే మాకు ఏం తెలుసు. మిగతాదంతా మాకు అప్పట్లో ఏం జరిగింది మాకు ఏం కూడా తెలియదు. జస్ట్ వస్తా అన్నది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ పొద్దున వస్తా అని చెప్పింది, రాలేదు. మాకు అది చాలా బాధాకరం. సో ఇక్కడ అంటే ప్రతి న్యూస్ నెట్వర్క్లో కూడా ఏదైతే మనకి లవ్ స్టోరీ అనేది బయటపడతా ఉంది, లవ్ స్టోరీగా చిత్రీకరిస్తూ ఉన్నారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కూడా పోలీస్ ఆఫీసర్స్ కూడా అదే చెప్తా ఉన్నారు. నిఖిల్ శృతి లవ్లో ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. థర్డ్ క్యాండిడేట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావడం ఏంది అని చెప్పేసి కూడా చాలామంది అంటూ ఉన్నారు. ఏదైతే మనకి గతంలో అంటే మనకి మేము 2-3 డేస్లో మేము ఉన్న టైంలో ఎవరైతే ఎస్ఐ సాయి కుమార్కి సంబంధించిన భార్య కూడా ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత తన పుట్టింటికి వెళ్ళిపోయింది అని కొన్ని రూమర్స్ వస్తూ ఉన్నాయి. రూమర్స్ నిజాలు అనేది కూడా బయట పెట్టాల్సింది మళ్ళీ పోలీస్ ఆఫీసర్స్. కాకపోతే పోలీస్ ఆఫీసర్ చెప్పిందంతా కూడా మీరు రాంగ్ అని మీరు చెప్తా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళకి తెలుస్తుంది, మా ఫ్యామిలీ గురించి మాకు తెలుస్తుంది. మా అక్క అయితే మాకు ఇప్పటిదాకా ఇట్లా లవ్ ఉంది, నాకు ఇట్లుందని ఏ రోజు కూడా మాకు ఒక్కరోజు కూడా మా అక్క చెప్పలేదు. అట్లా ఉందని మాకు తెలియదు కూడా, మేమేం కూడా చూడలేదు అక్కది ఇప్పటిదాకా. మళ్ళా నాన్న కూడా అన్నాడు, బిడ్డ నీకు మ్యారేజ్ చేస్తా అంటే సరే నాన్న చూడు అని కూడా చెప్పింది. మేము చూస్తూ ఉన్నాము, అంతలోపే ఇవన్నీ ఇలా జరిగిపోయినాయి. సో ఇది మొత్తానికి ఆ రోజు మాత్రం కాల్ అయితే చేశారు. అంటే మనకి శృతి కాల్ చేసిందా లేకపోతే నవీన్ కాల్ చేశాడా అనేది పక్కన పెడితే మాత్రం ఆ రోజు సంతోషంగా గడుపుదాము ఏకకాలుదే అని చెప్పేసి వాళ్ళ తమ్ముడికైతే కాల్ చేసిన శృతి ఆ రోజు ఒక్కసారిగా మిస్ అవ్వడం ఏంది అని చెప్పేసి చాలా వరకు కూడా ఒక డౌట్ అయితే ఉంది అని చెప్తా ఉన్నారు. పోలీస్ ఆఫీసర్స్ అయితే ఒక ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పేసి కూడా మనకి బయటకు వస్తూ ఉంది. అది 100% ముమ్మాటికి 100% అయితే తప్పు అని చెప్తా ఉన్నారు. సో ఒక్కసారి శృతి వాళ్ళ ఫాదర్ ఉన్నారు, శృతి వాళ్ళ ఫాదర్తో మాట్లాడడం. అంకుల్ మీరు చెప్పండి, అంటే ఆ రోజు మీరు అక్కడ అంటే ఆ స్పాట్కి వెళ్ళిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే తను ఆత్మహత్య చేసుకొని చనిపోయిందా లేకపోతే హత్య చేసి ఆత్మహత్యలాగా చిత్రీకరించారా అనేది కూడా చాలా వరకు ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. చిత్రహించే ఇబ్బందులతో చనిపోయింది, చెరువులో నూకేసినట్టుగా మాకు అనిపిస్తుంది. ఇక్కడ ఈ ఫెదుబు ఇక్కడ నెత్తికి ఇట్లా తలిగింది, దెబ్బ కొట్టిరు. నేను డెడ్ బాడీ ఆటోలో వేసినప్పుడు బ్లడ్ వచ్చింది, ఇట్లా తుడుచుకుంటేనే తుడుచుకుంటేనే అన్నకం ఇట్లా వస్తున్నది, ఇక్కడికి వెళ్ళి ఇళ్ళకి వస్తుంది, ముక్కులకి వెళ్ళి వస్తున్నది. అవి చేపలు తినలేవు, ఏం తినలేదు. ముగ్గురికి తినలేదు. అది బాధాకరంగానే నా బిడ్డ చనిపోయింది. వాళ్ళు కొట్టి చంపి అందులో వేసిండ్రా, ఇట్లా వట్టి కొట్టి మీకు వెనక బందికి వెళ్ళి నూకేసిరా, దానిలో అర్థమైతే లేదు. అంటే అక్కడ మాకు కూడా చాలా వరకు కూడా క్వశ్చన్ మార్క్స్ అనేటివి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ ముగ్గురే ఉన్నారా లేకపోతే వీళ్ళని ఎవరైనా పిలిపించి లేకపోతే వీళ్ళని ఆ చెరువులో తోసేసి చంపేశారా అన్నట్టు కూడా చాలా వరకు కూడా కొన్ని అనుమానాలు బయటకు అనిపిస్తూ ఉంది. మా బిడ్డ బీపేట్ల పోలీస్ స్టేషన్ నేను 10:30కు ఫోన్ చేసిన, ఏం బిడ్డ నాన్న వెళ్తున్నావా అని అన్న. డాడీ అయిపోయింది, నేను యూనిఫామ్ మార్చేసి నేను వెళ్ళేస్తా, బస్సు ఎక్కుతున్నా ఆల్రెడీ అని చెప్పేసి నాకు చెప్పింది. చెప్పినాక తర్వాత 12 అయింది, నా బిడ్డ వస్తలేదని చెప్పేసి అప్పుడు ఫోన్ కాల్ చేసిన. 3-4 సార్లు చేసిన, 7-8 సార్లు చేసిన, లిఫ్ట్ చేస్తలేదు. నవీన్ అక్క ఫోన్ లేపుతలేదురా, నువ్వు చేయరా అని చెప్పిన. ఏ టైంకి కాల్ చేశారు? అంటే ఇప్పుడు ఈ మాట 10 గంటల 10:30 వరకు చేసిన నేను. నైట్ కాదు, పొద్దున ఆ రోజు చేసిన. వస్తున్నానే డాడీ, నేను 11:30-12 గంటలకు నేను రెడీ వస్తాను అని చెప్పింది. ఏ టైంలో అది మీరు 25th రోజు మాట్లాడిన టైం వచ్చేసి ఏ టైంలో మీరు మాట్లాడారు? మేము 10 అవుతున్నది అప్పుడు మాట్లాడినప్పుడు. పొద్దున మంచిగా మాట్లాడింది తనకి ఎలాంటి బాధ ఎలాంటి ఏం లేకుండా మీతోని సంతోషంగా మాట్లాడింది మీరు అనుకుంటున్నారు అంతేనా? మాట్లాడింది, వాళ్ళ మమ్మీ కూడా మాట్లాడింది. మమ్మీ నాన్న పేపర్ ఉంటే తీసుకురా పోలీస్ స్టేషన్లో, మన ఇంట్లో లేదు అన్నది. అంటే మా మమ్మీ మొత్తము ఇప్పుడు పేపరు ఉంటలేదు పోలీస్ స్టేషన్లో, ఆన్నే తీసుకుందాము రద్దు పేపర్ అని చెప్పేసి చెప్పింది ఆల్రెడీ. మమ్మీ నేను వస్తున్నా,
వంటలు పింట అన్నీ రెడీ అయినాయి అంటే అయినాయి మమ్మీ నీకోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పి అలా మమ్మీ మాట్లాడింది. మేమిద్దరం మాట్లాడినాం. సో అంటే ఆ టైంలో అమ్మ ఎక్కడ ఉండొచ్చు, అంటే ఏ లొకేషన్లో, అంటే అప్పటికి బయలుదేరలేదు. సో మీరు మాట్లాడిన టైంలో బీబీపేటలోనే ఉంది, బస్ స్టాండ్లోనే ఉంది అని చెప్పేసి మీరు అన్నారు. బస్సు ఎక్కి రెడీ ఉన్నా నేను వస్తా డాడీ అని చెప్పింది. అంటే బస్లోనే తను కామారెడ్డికి వచ్చిందని మీరు అనుకుంటున్నారా? కామారెడ్డికి వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది, కామారెడ్డికి వచ్చింది. అయినాక తర్వాతనే ఇక్కడ ఏం జరిగింది అనేది నాకు ఏం కూడా అర్థమైతే లేదు. కొట్టిన గాయాలు అయితే ఉన్నాయి. అంటే అమ్మాయి అంటే తర్వాత అంటే మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ శృతి మీకు కాల్ బ్యాక్ చేయడం జరిగిందా, లేకపోతే మళ్ళీ మీరు రీట్రై చేశారా లేదా? మీరు చేయలే. మాకు అదే 10 గంటలకు మాట్లాడినాము. డాడీ నేను వెళ్తున్నా, నేను బస్ స్టాండ్లో ఉన్న, బస్సు ఎక్కినని చెప్పింది నాకు. ఇక ఆడికెళ్ళిన తర్వాత 12 గంటలకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. 12 గంటల నుంచి ఇదంతా స్టార్ట్ అయిందని మీరు అనుకుంటున్నారు. ఓకే. సో ఇది మొత్తానికి కూడా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే మనకి ఏర్పడతా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏమైనా మనకి నిజాలు బయటపడే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి మనం అనుకున్నాం. కాకపోతే ప్రతి దాంట్లో కూడా లాస్ట్ వరకు వచ్చేసి మళ్ళీ క్వశ్చన్ మార్క్ అనేది పడతా ఉంది. సో శృతి వల్ల అన్నయ్య ఉన్నారు, ఇంకొక అన్నయ్య, ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న మీరు చెప్పండి, మీరు అంటే ఇదంతా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తూ ఉంది? అంటే ఇదంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇదంతా ఒక హైడ్రామా క్రియేట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? అమ్మాయిని బాగా ఇష్యూ చేసేస్తారన్న, ఆ మీడియా చూసి ఏందన్న ఇష్టం ఉన్నట్టు ఇష్యూ చేస్తారు. అట్లా ఒక అమ్మాయి మీద అంతా ఇది చేయడం కరెక్ట్ కాదన్న. అసలుకి ఏం లేనిపోని సృష్టిస్తారు అన్న. ఒకసారి నేను చూస్తే అసలు ఏందన్న అమ్మాయి లవ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అట. ఏందన్న ఒక అమ్మాయి చచ్చిపోతే బాధాలన్నా లవ్ అనేది చేసుకుంటే ఇంటి దగ్గర వచ్చి పెద్దలకు అడుగుతుండన్న. ఒక చిన్న లాజిక్ ఆలోచించు, మేము ఒప్పుకోకపోతే అప్పుడు చేసుకుంటుండే ప్రాబ్లం. ఒక చిన్న ఆలోచించండి, దానికి లవ్ యాంగిల్ అట, లవ్ స్టోరీ యాంగిల్ అట. అమ్మాయిని అంత బ్లేమ్ చేయడం ఏందన్న? అసలు అంత ఘోరంగా చేయడం కరెక్ట్ కాదు. సరే అన్న, అమ్మాయిని 100% కొట్టిరన్న. ఎట్లా అంటే సరే తాకితే 3 వ్యక్తులు తాకాలి కదా దెబ్బలు, 3 ఇట్లా. వాళ్ళకేమో డెడ్ బాడీలు ఏమో నీట్గా ఉన్నాయి, వీళ్ళకేమో చెల్లెకేమో ముక్కులకి నుంచి చెవులకి బ్లడ్ వెళ్ళి. పోలీస్ ఆఫీసర్స్తో కూడా నేను ఇప్పుడు వెళ్ళడం జరిగింది. సదాశివనర్ పిఎస్కి నేను వెళ్ళినాను. ఎవరైతే విచారణ అధికారులుగా ఉన్నటువంటి సిఐ అదేవిధంగా ఎస్ఐ గారితో కూడా నేను మాట్లాడినాను. సో వాళ్ళకు నేను క్వశ్చన్ చేసినప్పుడు ఎస్ఐ ఒంటిపైన గాయాలు ఉన్నాయా, గాయాలు కనిపించినట్టు కనిపిస్తూ ఉన్నాయంటే లేదు అని చెప్పారు. అదేవిధంగా శృతి పైన గాయాలు ఉన్నాయని చెప్పేసి సుమన్ టీవీ డే 1 నుంచి కూడా ఇదే మాట బయటకు తీసుకొని వస్తుంది. కాకపోతే ఎవరైతే పోలీస్ అధికారులతో మనం మాట్లాడినప్పుడు ఎలాంటి గాయాలు కాలేదు, ఏదైతే మనకి చేపలు కొరికినాయి తినే టైంలోనే అది ఇట్లా ఈ బ్లీడింగ్ అంతా అది అయింది, ఈ గాయాలు ఏర్పడ్డాయి అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ చెప్తున్న వర్షన్. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అదే ఇప్పుడు చేపలు కొరికినాయి అంటారు కదన్న. చేపలు కొడితే 3 డెడ్ బాడీలకు అయితే 3కి ఏదో ఒక ప్రాబ్లమ్స్ జరగాలి. సేమ్ యాక్టివ్ పడ్డారు కదా, ఎగ్జాక్ట్లీ అదే లొకేషన్లో సేమ్ ప్రతి ఒక్క బాడీ కూడా 5 మీటర్ 10 మీటర్ డిస్టెన్స్లోనే 3 డెడ్ బాడీస్ కూడా దొరికినాయి. చేపలు కొరకాలి కదా, ఒక బాడీకి అయితే చేపలు ఇట్లా కొరికాయి కదా. చెవులకి నుంచి బ్లేడింగ్ మొత్తం బ్లీడింగ్, ఇదంతా తల మొత్తం బ్లడ్తోనే ఉంది. నెత్తి ఇదంతా బ్లడ్. అన్న మీరు చెప్పండి, అంటే పర్సనల్గా అమ్మాయిని వాంటెడ్లీ తీసుకొచ్చి చాలా వరకు దారుణంగా కొట్టి చంపేశారని మీరు అనుకుంటున్నారు? 100% హత్య జరిగింది. ఏం జరిగిందో తెలియదు మాకు కూడా. మీరే ఇక మీ సుమన్ టీవీ వాళ్ళు మాకు న్యాయం చేస్తారని డెఫినెట్లీ సుమన్ టీవీ వచ్చింది అందుకు. ఎందుకంటే ఒక అమ్మాయి జీవితం ఇవాళ ఆల్రెడీ కొలాప్స్ అయిపోయింది, తని వల్ల తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఎస్, దాని గురించి మేము వచ్చినాం. ఎందుకంటే ఒక అమ్మాయికి సంబంధించిన పరువుకి సంబంధించిన మ్యాటర్ ఇది. ఒక ఫ్యామిలీ వల్ల బాధపడతా ఉంది, ఇవాళ వీళ్ళంతా ఉన్నారు కానీ ఇలా సచ్చి బతుకుతా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో దీని గురించి అంటే మీరు ఇదంతా కూడా పోలీస్ ఆఫీసర్స్ ఇదంతా ఒక హైడ్రామా క్రియేట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు అమ్మాయి మంచిగానే ఉంది, అమ్మాయి ఇంటికి రాకపోతుండే కదా, ఏదైనా బాధలో ఉంటే ఇంటికి రాకపోతుండే కదా. ఇంటికి వస్తున్నారా, నేను లంచ్కి వస్తున్నా, మటన్ తీసుకురాని ఫోన్ చేసిండు. అలాంటి బాధలో ఉంటే రూమ్ దగ్గర నుండి ఏదో కుమిలిపోతుండే కదా, కుమిలిపోతుండే రూమ్లోనే ఉంటుండే. నైట్ కాల్ చేసింది, ఏదో టార్చర్ చేస్తున్నారు వాళ్ళ నైట్ కూడా తమ్ముడు కాల్ చేసింది, ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. అక్క ఏడ్చుకుంటా ఫోన్ చేసి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అంటే ఏం లేదురా నేను అట్లా ఏం చేసుకోను అది అనుకుంటా నైట్ కాల్ చేసి మాట్లాడింది. మళ్ళీ తెల్లారి ఫోన్ చేసి కూడా నేను వస్తున్నారా ఆల్రెడీ వెళ్ళింది అన్నది. మళ్ళీ ఎక్స్రోడ్ దగ్గరకు వచ్చి రిటర్న్ అవుతుందంటే దానికి ఏదైనా బలమైన కారణాలు. ఎక్కడి వరకు వచ్చారు? గాంధార్ ఎక్స్రోడ్ వరకు వచ్చిందా తను? ఎట్లా వచ్చారు? అంటే బై రోడ్ అంటే మనకి బస్లో వచ్చిందా లేకపోతే బస్కి వచ్చింది? బస్కి వచ్చిన తర్వాత నాకు కాల్ వచ్చింది, నాకు ఇమీడియట్లీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఒక 1/2 అవర్ తర్వాత రింగ్ అయితే ఫోన్ అసలు లిఫ్ట్ చేయలేదు. ఇక ఎన్నిసార్లు కాల్ చేసినా అసలు ఆన్సర్ లేదు. అది ఏ టైంలో మీరు రిట్రై చేసింది? నెక్స్ట్ డే 25th రోజు అసలు కాల్ అసలు లేదు, ఏం లేదు. ఇక అసలుకి ఒకవేళ అట్లా ప్రాబ్లమ్స్ ఉంటే అలా ప్రాబ్లం ఉంటే అసలు రాకపోతుండే, రూమ్లోనే ఏదో డిస్కషన్ చేసుకుంటుండే కదా. నాకు ఇట్లా ప్రాబ్లం ఉందని ఇంటికి కూడా చెప్పేది ఉండే కదా.
ఏం జరుగుతుంది అసలు? ఫోన్ చేసి రిటర్న్ ఏదో బెదిరింపులు కాల్ చేస్తాను కదా, రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయింది, రిటర్న్ కాల్ వెళ్ళిపోయింది అక్కడికి. ఏదో జరిగింది అన్న, మాకు కూడా అర్థం కావట్లేదు. ఒక అమ్మాయికి అయితే అట్లా దుర్మార్గంగా అట్లా చేయడం మీడియా కరెక్ట్ కాదన్న. ఒక న్యాయం చేయాలి, అమ్మాయి విషయం కూడా ఆలోచించండి ఒకసారి. ముగ్గురు వ్యక్తులు కూడా కొంచెం ఆలోచించండి. ముగ్గురు కదా, ఇద్దరు అనుకుంటే మనం కూడా ఒక రకంగా అనుకుందాం. ముగ్గురు వ్యక్తులు కదా, ఏం జరిగింది మాకు కూడా తెలియాలి అసలు. పోలీసులు కూడా కొంచెం న్యాయం చేయాలి అసలు. అమ్మాయి తరపున కూడా కొంచెం న్యాయం చేసి బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే తను బస్లో గాంధార్ ఎక్స్ రోడ్ వరకు వచ్చిన క్యాండిడేట్, తను అక్కడే అంటే అక్కడ తను ఆ స్టాప్లో దిగడం జరిగిందా, లేకపోతే అదే బస్లో మళ్ళీ కామారెడ్డి వెళ్ళిర్రా అనేది చాలా పెద్ద క్వశ్చన్ ఉంది. దిగిన తర్వాత కాల్ చేసింది, తమ్ముని కాల్ చేసింది, నాకు డ్యూటీ వచ్చింది, నేను రిటర్న్ వెళ్ళిపోతున్నారా. నైట్ ఎక్స్ రోడ్లో దిగి మళ్ళీ నేను రేపు నాకు డ్యూటీ ఉంది, డ్యూటీ క్లియర్ చేసుకొని నేను మళ్ళీ పొద్దున్న వచ్చేస్తా అని చెప్పింది. కానీ మేము మళ్ళీ 10:30కి అట్లా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసింది. నేను బస్ ఎక్కుతున్నా డాడీ అని చెప్పింది. మళ్ళీ మేము 12 అవుతుంది, మా దగ్గరకు వచ్చేసరికి 12:30 అవుతుంది. మరి ఇంకా వస్తలేదు అక్క. ఇంకా 24th రోజు గాంధార్ ఎక్స్ రోడ్ వరకు శృతి వచ్చింది. వచ్చింది. అంటే ప్రతి ఒక్క మీడియా ఛానల్ అనుకుంటుంది ఏంటంటే 25th రోజు వరకు కూడా గాంధారి ఎక్స్ రోడ్ వరకు శృతి వచ్చిందని అనుకుంటున్నారు. కాకపోతే 24th రోజే వచ్చింది. 24th రోజే 24th రోజు నైట్ వచ్చింది. వచ్చి మళ్ళీ నాకు రేపు క్రిస్మస్ కదా డ్యూటీ ఉంది, మా వాళ్ళు ఫోన్ చేసిరు. ఎవరు చేశారు కాల్? ఎవరు చేశారు అంటే బీబీపేట్కి సంబంధించిన ఎస్ఐయా లేకపోతే బిక్నూర్కి సంబంధించిన ఎస్ఐ కాల్ చేశారా? అని వాళ్ళు ఏం చెప్పలేదు. డ్యూటీ ఉందని పోలీస్ వాళ్ళు ఫోన్ చేసిందని మాకు ఒక ఇంటిమేషన్ అంతే ఇచ్చింది. సరే అక్క మరి వెళ్ళి రేపు చేసుకొని వస్తా అంటే మేము కూడా ఓకే అని చెప్పి మళ్ళీ పొద్దున నాన్న 9:30, 10 అట్లా ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే నాన్న నేను బస్ ఎక్కుతున్నా, ఇగో పోతున్నా, బస్ స్టాండ్కి పోతున్నా, అసలు ఎక్కుతా, డైరెక్ట్ వచ్చేస్తా, 12:30 దాకా వచ్చేస్తా అనేసరికి మేము కాల్ చేస్తున్నాం. అదే రోజు 25th రోజే వచ్చేస్తా అని మళ్ళీ చెప్పిందా? 25th రోజు మార్నింగ్ నేను చేస్తే వస్తున్నారా నేను బస్ ఎక్కుతా అని అన్నది. అప్పటి వరకు డ్యూటీ చేసిందా తను? డ్యూటీ చేసినా అని చెప్పింది మాకు. ఇక్కడ ఏ లొకేషన్ లో? బీపేట్లోనే చేసినా అని చెప్పింది, లోకల్లోనే చేసినా అని చెప్పింది. అంటే పిఎస్ లో డ్యూటీ చేసిందా తను? ఎక్కడైనా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ చర్చెస్ దగ్గర ఏమైనా సెలబ్రేషన్ చేసా అంటే డ్యూటీ చేసిందా? దగ్గరనే చేసినా అని చెప్పింది. అదొకటే మాకు అదొకటే తెలుసు, వస్తా అని చెప్పింది. ఈ 2 రోజులలో జరిగిన విషయం ఇది అంతే. మాకు మిగతా ఏ విషయాలు కూడా అంత క్లారిటీ. 9:30 బస్ ఎక్కింది. 9:30 బస్ ఎక్కేసరికి మనం 9:30 అంటే ఇక్కడ బీపేట నుంచి ఇక్కడ రావడానికి 12:30 అవుతుంది. బాబాయ్ 12:30కి లంచ్ కోసం ఫోన్ చేసిండు. ఫస్ట్ ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు, సెకండ్ 20 టైమ్స్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేరు. ఇక అప్పుడు మాకు అనుమానం వచ్చి ఇక సిస్టర్ కాల్ చేసిండు, కానిస్టేబుల్ సిస్టర్ కాల్ చేసి అప్పుడు చెప్పింది అన్నట్టు లొకేషన్ ట్రేక్ చేయదు, దాని ద్వారా అక్కడ చెప్పులు ఉన్నాయి, ఫోన్ ఉన్నాయి కట్టపైన అని తెలిసింది అప్పుడు మాకు. అక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ మొబైల్స్ అనేటివి గట్టు మీద పడేసిపోయారు. అంటే వాళ్ళు దుంకేశారా, లేకపోతే ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే కొట్టి చంపేసి వాళ్ళు ఆ చెరువులో వేసారా అనేది చాలా పెద్ద క్వశ్చన్ ఉంది. సో బాడీ పైన అయితే ఒంటిపైన గాయాలు ఉన్నాయని మీరు బలంగా నమ్ముతా ఉన్నారు. సో దీని గురించి అంటే పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా కూడా కొన్ని న్యూస్ అనేది బయటకు వస్తూ ఉంది. ఎలాంటి గాయాలు కాలేదని పోస్ట్ మార్టం రిపోర్ట్సే చెప్తున్నాయని ఒక న్యూస్ కూడా పొద్దున్న నుంచి వైరల్ అవుతా ఉంది. సో ఇదంతా కూడా రాంగ్ అంటారా? రాంగ్, ఖచ్చితంగా రాంగ్. ఎందుకంటే ఖచ్చితంగా దెబ్బలు ఉన్నాయి, మేము చూసినాం, మేము కళ్ళతో మేము బాడీ దగ్గర మేము ఉన్నాం కదా, ఇవన్నీ బ్లడ్ ఇవన్నీ ఉన్నాయి. ఎట్లా వస్తాయి? అవి వస్తే ముగ్గురికి రావాలి కదా, ముగ్గురు కొట్టుకున్నారు అనుకుంటే ముగ్గురికి రావాలి కదా. ఒక అమ్మాయికి ఎట్లా వస్తాయి? ముగ్గులకేం బ్లడ్ ఎట్లా వస్తుంది? చెవులకేం ఎట్లా వస్తుంది? ఇదంతా బాడీ మొత్తం ఫేస్ మొత్తం గాయాలు. అంటే గాయాలు మీన్స్ అంటే ఎట్లా ఉన్నాయి అంటే ఇక్కడ తలపైన ఇక్కడ చెవుల పైన బ్లడ్ వచ్చింది, ముక్కులకి బ్లడ్ వచ్చింది, ఇదంతా ఓర్చుకపోయినట్టు ఇదంతా పలిపోయింది. అంటే ఇప్పుడు ఇదంతా కూడా చూస్తే ఇప్పటికీ కన్ఫ్యూజనే ఉంది. అంటే మీరు చెప్తా ఉన్నారు, మేము క్వశ్చన్ వేస్తా ఉన్నాం, మాకు ఇంకా కన్ఫ్యూజనే ఉంది. కాకపోతే వాళ్ళు కార్లో ముగ్గురు వచ్చిర్రు అనేది క్లియర్ కట్ ఉంది. సో ఇదంతా కూడా ఎక్కడి నుంచి జరిగింది అనుకుంటున్నారు మీరు? అంటే కామారెడ్డి నుంచి జరిగిందా, కామారెడ్డి నుంచి ఇక్కడికి వచ్చారా, ఏంది అనేది ఏం తెలియదు. ఎక్కడి నుంచి జరిగింది ఏం తెలియదు. వాళ్ళ ముగ్గురు మధ్య ఏం జరిగిందో కూడా మాకు కూడా ఏం అర్థం కావట్లేదు అసలు. వాళ్ళ ముగ్గురు మధ్య ఏం జరిగిందో కూడా మాకు కూడా ఇంకేం తెలుసు. లవ్ ట్రాక్ అనేది ఇద్దరి మధ్య ఉంటుంది కానీ ముగ్గురు మధ్యలో అయితే ఉండదు కదా. ఒక చిన్న ఆలోచన. ఒకటి ఏంటంటే ఎవరైతే ఇప్పుడు మీడియా ప్రతినిధులు చాలా వరకు కూడా చెప్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే పోలీస్ ఆఫీసర్ చెప్తున్నది ఏంటంటే వీళ్ళిద్దరు అంటే ఎస్ఐ సాయి కుమార్కి శృతి, అదేవిధంగా నిఖిల్ కాల్ చేస్తేనే ఎస్ఐ సాయి కుమార్ అనే క్యాండిడేట్ అక్కడికి రావడం జరిగింది, ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పేసి అన్న తర్వాతనే ఆయన రెస్క్యూ చేసేందుకు అదంతా అంటే కౌన్సిలింగ్ చేసే పద్ధతి అనేది ఉంటుంది పోలీస్ ఆఫీసర్ దగ్గర. సో ఇదంతా కూడా వాళ్ళకి చెప్తే మరి అట్లాంటిది ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి ఆయన రావడం జరిగింది. ఆయన రెస్క్యూ చేసి అంటే వాళ్ళిద్దరిని కాపాడే టైంలోనే ఇతను కూడా దాంట్లో మునిగి చనిపోయాడు అనేది బయటకు వస్తూ ఉందండి. హత్య చేసుకున్నాను అని చెప్పి కాల్ చేసి చెప్పారు అని అంటారు కదా. హత్య చేసుకున్నాడు ఇంటికి రాకపోతున్నాడు.
నాకు ఇలా పని ఉంది ఆత్మహత్య చేసుకుంటాము అని చెప్పేసి ఏమైనా కాల్ చేసి ఉండొచ్చు అని మేము అనుకుంటాం. ఆత్మహత్య చేసుకున్నది ఇంటికి వస్తాను చెప్పుకోదు ఎందుకంటే ఇంటికి వస్తాను చెప్పుకుంది మారే మధ్యలో ఏం జరిగిందో అర్థం కాలేదు. ఫస్ట్ ఇంటికి 9:30కి ఆల్రెడీ బస్ ఎక్కిన మధ్యలో ఏం జరిగింది మాకు తెలియాలి కదా. సో ఇది మొత్తానికి ప్రతి దగ్గర కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఎవరైతే కుటుంబీకులతో కూడా మనం మాట్లాడదాము అని చెప్పేసి సుమన్ టీవీ ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే ప్రతి దాంట్లో కూడా లాస్ట్ వరకు వచ్చేసి ఒక క్వశ్చన్ మార్క్ అనేది పడుతూ ఉంది. సో 2 days నుంచి కూడా మనం మాట్లాడుతున్న టైంలో కూడా శృతి గురించి మనం ఏం మాట్లాడుతున్నామా, లేకపోతే ఎస్ఐ సాయి కుమార్ గురించి మనం ఏం మాట్లాడుతున్నాం, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ గురించి మనం ఏం మాట్లాడినా కూడా లాస్ట్కి వచ్చేసి క్వశ్చన్ మార్క్ అనేది పడుతూ ఉంది. సో ఇదంతా కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి. మరి సింధు శర్మ తను కూడా ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసరే కాబట్టి ఈ మహిళకి, ఎవరైతే మహిళా కానిస్టేబుల్కి ఎలాంటి న్యాయం జరుగుతుంది ఈ కేసులో అనే దానిపైన అయితే చాలా వరకు ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది వాళ్ళ బాధపడుతున్న పరిస్థితి ఉంది. బంధువులు వస్తూనే ఉన్నారు, ఇవాళ బాధపడుతూ ఉన్నారు, కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. ఒక్కసారి మీరు చూడొచ్చు పూర్తిగా. అంటే గాంధారికి వచ్చిన తర్వాత మనం గాంధారి ఈ విలేజ్లో ఎవరిని మాట్లాడించినా కూడా శృతి గురించి ఒక్కరు కూడా ఒక బ్యాడ్గా మాట్లాడింది లేదు. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చినాము, ప్రతి దగ్గరకు వచ్చి కొంతమందితో మనం మాట్లాడే టైంలో తను మంచి క్యాండిడేట్ అనే చెప్పారు, కానీ ఒక్క దగ్గర కూడా ఈ లవ్ ట్రాక్ అది ఇదే అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పనట్టు మనకు అనిపించింది. కాకపోతే వీళ్ళ దగ్గరకు వస్తేనే మనకు ఒక నిర్ధారణ అయితే ఉంటుంది అనే దానిపైన మనం సుమన్ టీవీ ఇక్కడికి రావడం జరిగింది. కుటుంబీకులు అయితే తీవ్రంగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. అసలు ఏంది అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే చాలామంది కూడా ఇవాళ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఫైనల్గా ఎవరైతే నవీన్తో మాట్లాడదాం. నవీన్, మీరు చెప్పండి, ఇప్పుడు ఫైనల్గా మీరు ఈ కేసు అనేది ఎప్పుడు ఛేదించే అవకాశం ఉంది అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్స్ ఏమైనా చెప్పడం జరిగిందా? ఎస్పీ సింధు శర్మ గారు మిమ్మల్ని పరామర్శించడం జరిగిందా? ఎందుకంటే తను కూడా ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసర్, ఎట్ ది సేమ్ టైం మీ సిస్టర్ కూడా ఒక మహిళా పోలీస్. సో దీని గురించి ఏమైనా పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా ఇక్కడికి రావడం జరిగిందా, పరామర్శించడం జరిగిందా? అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ని పరిశ్రమించారు. ఏంటంటే మాకు కూడా ఇంకా ఏం క్లారిటీగా తెలియదు. మేము ఏదైనా ఇన్వెస్టిగేషన్ అన్నీ చేసినాకనే పూర్తి వివరాలు ఇవ్వగలుగుతామని వాళ్ళు ఒక ఇంటిమేషన్ మాత్రమే ఇచ్చారు, అంతే. సో అక్కడ మార్చురీలో ఉన్న టైంలో ప్రభుత్వ సలహాదారు అయినటువంటి షబీర్ అలీ కూడా రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఎవరైతే కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు ఈ జాబ్ విషయంలో కూడా మీకు అంటే ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలో ఎవరికొకరికి జాబ్ అయితే ఇప్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆ టైంలో మీరు వెళ్ళిపోయారు. సో హాస్పిటల్ నుంచి మీరు వెళ్ళిపోయిన కొద్ది నిమిషాల్లో మాత్రమే షబీర్ అలీ రావడం జరిగింది. ఒక జాబ్ గురించి అయితే ఒక అష్యూరెన్స్ అయితే వాళ్ళు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. సో ఆ జాబ్ గురించి ఏమైనా మీరు మాట్లాడదలుచుకుంటున్నారా? జాబ్ అనేది మేము వచ్చేసినాం అక్కడ నుంచి, మాకేం ఇంటిమేషన్ రాలేదు. మాకు అసలు ఏం జాబ్ ఇస్తామని తెలియదు, వాళ్ళకి ఏమి ఇస్తారో తెలియదు. మా పెద్దనాన్న వాళ్ళు పేపర్ తీసుకొస్తే అందులో చిన్నగా హెడ్లైన్లో ఎస్ఐ సార్ వాళ్ళ భార్య కుటుంబీకులకు ఎవరికైనా ఒక్కళ్ళకి జాబ్ ఇచ్చే అవకాశం ఉంది, నిఖిల్కు సహాయపడే అవకాశం ఉంది, శృతి వాళ్ళ తమ్ముడు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ కుటుంబంలోకి ఎవరికైనా ఇచ్చేది ఉంది అని ఒక న్యూస్ మాత్రం వల్ల ఇవ్వడం జరిగింది, అంతే. సో ఇది మొత్తానికి ఒక హై డ్రామా అనేది కనిపిస్తూ ఉంది మనకి ఇక్కడ. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫైనల్గా ఒక క్వశ్చన్ మార్క్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. అసలు దీనికి ఫైనల్ చెక్ అనేది ఎక్కడుంది అనే దానిపైన అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే ఇంకొక క్వశ్చన్ అయితే ఉంది. ఒకవేళ ఈ ముగ్గురే కాకుండా శృతి కావచ్చు, సాయి కుమార్, అదేవిధంగా నిఖిల్, సో ఈ ముగ్గురే కాకుండా ఇంకొక 2 members కావచ్చు, లేకపోతే ఇంకొక క్యాండిడేట్ ఎవరైనా వీళ్ళ వెనుకుండి ఇదంతా చేసిరని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? మాకైతే అలా ఏమి అని ఇంకా ఏం అర్థమైతలేదండి. అట్లా చేసిర్రా చేయలేదా, ఓన్లీ చచ్చిపోయింది మాత్రం ముగ్గుడే అని తెలుసు, కానీ అదంతా ఇంకా మాకేం క్లారిటీగా తెలియదు. 4వ వ్యక్తి అని తెలియదు, ఎంతమంది అని తెలియదు. పోలీస్ ఎంక్వైరీ చేసి మాకు చెప్పగలిగితేనే మేము ఏదన్నా చేయగలుగుతాం, కానీ అది అంతా ఏం లేదు. మాకు తెలిసిన మట్టుకు ఓన్లీ 3 members అనేది తెలుసు మాకు, అంతే. సో ఇది మొత్తానికి అంతే. ఎక్కడ చూసినా కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది రేజ్ అవుతూ ఉంది. కాకపోతే పోలీస్ ఆఫీసర్స్ ఒక
ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది సాగాల. అదేవిధంగా ఏదైతే ఈ బాధింపబడినటువంటి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక జాబ్ అష్యూరెన్స్ అనేది ప్రభుత్వం కేటాయించాలి అని చెప్పేసి ప్రభుత్వ సలహాదారు అయినటువంటి షబ్బీర్ అలీ గారు అయితే ఒక డిమాండ్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఒక అష్యూరెన్స్ అయితే ఇచ్చినారు అనేది మనకు ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఏదేమైనప్పటికీ ఈ ఇన్సిడెంట్ అనేది ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వైడ్గా ఒక్కసారిగా చర్చనీయాంశం అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సామాన్య ప్రజలు ఆత్మహత్య చేసుకోవడం ఒక పక్కన పెడితే, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఒక 2 పోలీస్ కాప్స్ అనే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం ఏంది అని చెప్పేసి చాలామంది ఇవాళ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాకపోతే శృతి విషయంలోనైతే వాంటెడ్లీ పిలిపించి మరి తన్ని హత్య చేసి మరి ఆత్మహత్యగా చిత్రీకరించారు అనేది వీళ్ళ కుటుంబీకుల వర్షం. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, గాంధార్ విలేజ్ నుంచి.